హాయ్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు టాపిక్ దిస్ ఈజ్ వాలట్ వండర్స్ అరౌండ్ తెలుగు హర్రర్ బ్లాగ్. ఈ హర్రర్ బ్లాగ్లో నేను మీకు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. చాలా చాలా ఫెంటాస్టిక్ వీడియో. ఏది కోరి మీకోసం ఒక ట్రూత్ఫుల్ స్టోరీ తీసుకొని వచ్చాను. అది ఏంటంటే, ఒకానొక టైంలో, చాలా ఓల్డెస్ట్ టైం అంటే 1980, ఇటువంటి టైంలో ఒక పాత హర్రర్ స్టోరీ మీ ముందుకు తెచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ వేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. లెట్ గో టు ద వీడియో. ఇప్పుడు నేను చెప్తున్నది జాగ్రత్తగా 2 కళ్ళు అప్పగిచ్చి చూడండి. ఇందులో హర్రర్ స్టోరీ ఉంది. ఓకే, ఎందుకు ఆలస్యం, ఎంటర్ ఇంటు ద వీడియో. అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో అప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకి లేచి పనులకు పొలాల్లోకి వెళ్ళే రోజులు అవి. కానీ చాలామంది 1 గంటకు 2 గంటలకు కూడా పొలాల్లో పనులు చేసుకుంటూ ఉండే కాలాలవి. ఎందుకంటే ఫుడ్ కోసము రేత్రి పగలు కష్టపడుతున్నటువంటి కాలాలు. పొలం దున్నితే కానీ వచ్చే ధాన్యంతో వాళ్ళు తిని బ్రతికేటువంటి వాళ్ళు. డబ్బుకు అక్కడ అప్పుడు విలువ లేదు, అటువంటి కాలం. ఇప్పుడు డబ్బుకు చాలా విలువ వచ్చింది, అది వేరే టాపిక్. ఇప్పుడు అసలైన మ్యాటర్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకతను సిటీలో రాత్రి 1 గంటకు ఒక సినిమా హాల్లో సినిమా ముగించుకొని సినిమా చూసి రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డుపైకి వస్తే అక్కడ ఎటువంటి వెహికల్స్ లేవు. ఆ కాలంలో ఉన్న ఒకే ఒక ఆయుధం కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళడం. ఆ పల్లెటూరు నుంచి ఆ సిటీకి రాకపోకలు జరపాలి అంటే ఎవ్వరు కూడా సాయంత్రం 6 అయితే ఎవ్వరు ఆ రూట్లో నడిచే వాళ్ళే కాదు. అటువంటిది అతను డేర్ చేశాడు, ధైర్యం చేశాడు. 1 గంటకు సినిమా ముగించుకొని ఖాళీ నడకతో సిటీ దాటి బయటికి వచ్చాడు. సిటీలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఊరు బయటికి వస్తే కాలిబాట సన్నగా కనిపిస్తోంది. అప్పుడు దారులు ఎలా ఉండేవి, సన్నటి కాలిబాట, రోడ్డుకి ఇరువైపులా పొలాలు, సన్నటి గాలి. ఆ సన్నటి గాలిని ఆస్వాదిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ, ఒంట్లో భయపడుతూ, దిక్కులు చూసుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ అతను వెళుతూ ఉన్నాడు. దూరం నుంచి నక్కలు అరుపులు వినిపిస్తున్నాయి. కుక్కల అరుపులు, ఊళ్ళో నుంచి బ్యాక్ సైడ్ కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. భయపడలేదు, బెదరలేదు. గుండెను అరచేతిలో పెట్టుకొని అడుగులో అడిగేసుకుంటూ ఊరు బయట ఖాళీ నడకన ఉన్నాడు. ఆ పొలాల మధ్యలో వెళ్తూ ఉంటే ఆ పక్క ఇటు పక్క చల్లటి గాలులు తగులుతూ ఉంటే అది చల్లగా ఇలా చేతులు దిగబెట్టుకొని అడుగులో అడిగేసుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా అప్పుడే అతనికి అక్కడ అసలు ఆ ఎదురు చూడని ఒక విషయము ఆయన కళ్ళ ముందు కనబడింది. అది 3 మాండ్ల చింత చెట్టు. 3 మాండ్లు ఉండేటువంటి చింత చెట్టు గల ప్లేస్ ఒకటి ఆ దారిలో ఉంది. పట్టపగలు ఎవరు కూడా ఆ ఆ 3 చెట్ల దగ్గరికి రావాలంటే భయపడి చేసేవాడు. అలాంటిది ఒక్కడు నడి రాత్రిలో ఒంటరిగా బిక్కుమంటూ చూసుకుంటూ వెళుతూ ఉన్నాడు. పైన చూస్తే కారు చీకటి,
దూరంగా ఊళ్ళో కుక్కల అరుపు, ఊరు బయట నక్కల అరుపులు. ఆ అరుపులను చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వాకింగ్ చేస్తూ ఉన్నాడు. చెట్టు దగ్గరికి రానే వచ్చాడు. చెట్టు దగ్గర నుంచి ఆ కాలిబాట వెళ్తూ ఉంది. తన చల్లటి గాలి తన చుట్టూ చేరినటువంటి అనిపించింది. సడన్గా తన ఒంటి మీద చల్లటి అయస్కాంతం పెట్టే ఫీలింగ్ కలిగింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకి 3 చెట్ల దగ్గరికి రావడం ఆలస్యం. తన వాతావరణము, తన బాడీలో పరిస్థితి మారిపోయింది. చుట్టూ చల్లటి వాతావరణం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాతావరణం మారిపోయింది. దిక్కులు చూస్తే చిమ్మ చీకటి, ఎవ్వరూ లేరు. మెల్లగా తను రావాల్సిన 3 చెట్ల దగ్గరికి వచ్చేశాడు. రాగానే చెట్టు వెనకాల నుంచి ఒక తెల్లటి ఆకారము అలా వచ్చింది. చూస్తూనే ఆకారాన్ని చూస్తూనే చక్కగా ఆగిపోయాడు, దిగిచ్చుకుపోయాడు. చూస్తూ ఉండిపోయాడు. ఆ ఆకారం అలాగే తెల్లగా ముందుకు వస్తూ ఉంది. తనను దాటుకుని పాస్ అయిపోయింది. ఆ ఒక్క క్షణము తన వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. గుండె ఆగినంత పని అయిపోయింది. అప్పుడే తన మెదడులో మెరుపు లాంటి ఐడియా వచ్చింది. సడన్గా తన చుట్టూ ఒక వెతికితే కర్రపుల్ల దొరికింది. కర్రపుల్ల తీసుకొని చుట్టూ గిర్ర గీసుకొని ఆ గిర్రలో నిలబడుకొని హనుమాన్ నామాన్ని పఠించాడు. ఆంజనేయ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు. అప్పుడు కళ్ళు తెరవనే లేదు. అలాగే కూర్చుండిపోయాడు. ఎంతసేపు తను అలా పఠించాడో హనుమాన్ జపని తనకు తెలియదు. ఎవరో భుజం మీద మెల్లగా చెయ్యి వేసిన స్పర్శ తగిలింది. సడన్గా వెళ్ళి తిరిగి చూసేసరికి ఉదయం 4 అవుతుంది. పక్కన ఎవరో ఒకతను భుజం మీద చెయ్యేసి, ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావురా? ఇది చాలా డేంజరస్ ప్లేస్ రా, ఇక్కడ దయ్యాలు తిరుగుతుంటాయి. ఇక్కడ ఒక అతన్ని మర్డర్ చేసి ఇక్కడ చంపి వేలాడగలిగారు. ఇది మంచి ప్లేస్ కాదు, ఇక్కడ ఎప్పుడు ఉండద్దు, వెళ్ళు అని గద్దించడం జరిగించరికి ఆ నుంచి ఒకటే లంగింగ్ పెట్టి పరిగెత్తి ఎంతసేపు పరిగెత్తాడంటే వాళ్ళ ఊరి అంచుకొచ్చి పొలమేరలేక ఊర్లోకి ఎంటర్ అయ్యేంత వరకు ఒక్కటే రన్నింగ్. ఆ రన్నింగ్ ఆపి ఇంటి దగ్గరికి వచ్చి అలసిపోయి ఒక ఇంట్లోకి వెళ్ళి వాకిలి టపటపట కొట్టాడు. వాకిలి డడేల్మని తెలుసుకుంది. వెంటనే వాళ్ళ ఇంటి భార్య, ఏమండి ఈ టైంలో వచ్చారు అంటే, ఆమెను పక్కకు తోసుకొని లోపలికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుండలో నీళ్లు పోసుకొని తాగి అలా మంచం మీద కూర్చొనిపోయాడు. అప్పుడు వాళ్ళ భార్య వచ్చి భుజం మీద చేసి, ఏమైందండి ఎక్కడికి వెళ్ళారు అంటే, మాటలేని పడుకో, రేపు పొద్దున చెప్తా దీని గురించి, పడుకో అన్నాడు. ఇద్దరు ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నాడు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారైంది. మెలుగుగానే ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉదయం లేస్తాను తన భార్య అడిగింది, ఏమండి నైట్ మీరు అలా ఉన్నారు, భయపడ్డారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైంది అంటే మొత్తం స్టోరీ చెప్పాడు. 3 చెట్ల దగ్గర నాకు ఏదో కనబడింది. అది నన్ను
పట్టుకుందామని ట్రై చేసింది. నేను ఆగే కూర్చుండిపోయాను భయంతో. ఒక అతను వచ్చాడు, నా భుజం మీద చేసాడు, నన్ను అక్కడ ఉండొద్దు వెళ్ళిపోమన్నాడు. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అతను కూడా లేడు. అదే భయంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. చెప్పడానికి మాటలు రాలేదని భార్యతో చెప్పాడు. అప్పుడు భార్య అన్నది, మంచి పని చేశారు, అక్కడ మంచి ప్లేస్ కాదు, ఒక అతన్ని చంపేసి వేలాడదీసి ఘోరంగా చంపారు, వేలాడదీసి చంపేశారు, అక్కడ దయ్యమై తిరుగుతూ ఉన్నాడు, వెళ్ళొద్దండి, ఇంకెప్పుడు అలాంటి చోటు వెళ్ళొద్దంటే వెళ్ళను, ఇంకెప్పుడు వెళ్ళనని ఆ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి అతను జాగ్రత్తలు చెబుతూ ఉండేవాడు. ఆ రూట్లో వెళ్తూ ఉంటే అక్కడ బండపైన కూర్చొని ఆ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి ఆ కథ చెప్పేవాడు, అలా వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చేవాడు. ఇది మా చిన్నప్పుడు జరిగినటువంటి యథార్థ ఘటన. ఆ బండ అలాగే ఉంది, కానీ అక్కడ మనిషి లేడు, చెప్పేవాడు లేడు. కానీ మాకు తెలుసు ఆ మూడు చెట్ల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో, ఏమవుతుందో. ఈ తరానికి ఎవ్వరికి తెలియదు, తొక్కుకుంటూ వెళ్ళడమే. కానీ ముందు ఉంది ముసళ్ళ పండగ, ముందుంది ముసళ్ళ పండగ. ఈ తరానికి భయాన్ని అధిగమించిన కాలం ఇది. ఏమంటారు? మరొక హర్రర్ వీడియోతో, స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఈ ఛానల్లో చూస్తూ ఉండండి. వారం వారం డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ కంటెంట్ మీకోసం. వాలట్ వండర్స్ అరౌండ్ తెలుగు.